ముందుంటా. మీరు కూడా ఇటువంటి పిచ్చి పిచ్చి పనులను బంద్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రశ్నలు ఉన్నాయేమన్నా? అయితే సంజీవన్ ఏంటిది ఇవాళ హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తున్నాం. నిన్న జరిగిన సంఘటన మీద మధ్యాహ్నం 3 గంటలకు మహిళా కమిషన్లో మా మహిళా కౌన్సిలర్లు మా పార్టీ నాయకులు కంప్లైంట్ చేస్తున్నారు. 4 గంటలకు ఎలక్షన్ కమిషన్ దగ్గర కూడా పోయి మీరు మళ్ళీ ఒక డేట్ పెట్టండి, ఒక స్పెషల్ ఆఫీసర్ని ఇవ్వండి, ఫెయిర్ ఎలక్షన్ కండక్ట్ అయ్యేటట్టుగా మీరు చొరవ తీసుకోండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా మా పార్టీ నాయకత్వం అదేవిధంగా మా 6 మహిళా కౌన్సిలర్లు కలవబోతా ఉన్నారు. సో మా ప్రయత్నాలు అన్ని ఫోరమ్స్లో మేము చేస్తాం. కానీ ఏం చేస్తాం, ఇక్కడ మంత్రి గారి రాజ్యం కదా, ఇందిరమ్మ రాజ్యము అని తెలంగాణ అంతా అంటున్నారు, ఈడ గడ్డం గారి రాజ్యం నడుస్తున్నది. డెఫినెట్ గా మేము నిన్ననే పిటిషన్లు ఇద్దాం అనుకున్నాము. మా వాళ్ళు పోతే పిటిషన్లు పట్టుకుని పోతే ఎస్హెచ్ఓ లేడట. ఎస్హెచ్ఓ లోపలనే చాదాక్కుంటూ కూర్చున్నాడు. బయట కానిస్టేబుల్ గేట్ బయట మా వాళ్ళకి చెప్తాడు, సార్ లేడు. బయట అటు దిక్కుకెళ్ళి తిరిగి మావాడు కూడా కిటికీలకు వెళ్ళి చూస్తే చాదాక్కుంటూ కూర్చున్నాడు ఆయన. గది నడుతుంది, ఏం చెప్తాం ఇక. నిన్న జరిగినటువంటి దాడిలో మా వాళ్ళు గాయపడ్డారు అని చెప్పి పిటిషన్లు ఇవ్వడానికి రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్కి పోతే కూడా ఎస్హెచ్ఓ రామకృష్ణాపూర్ ఎస్హెచ్ఓ ఆయన పేరు శ్రీధర్, ఆయన లోపలనే ఉంటాడు. బయట కానిస్టేబుల్ సార్ లేడని చెప్తారు. గడ్డం వారి రాజ్యంలో, వివేకం గారి రాజ్యంలో ఇక్కడ ఇటువంటి పాలన నడుస్తున్నది. ఏం చేస్తాం, ఈ పోలీసు వాళ్ళంతా వాళ్ళకి తొత్తులైపోయారు. వాస్తవానికి అయితే మెజారిటీ మాకుంది. న్యాయంగా పారదర్శకంగా ఎన్నిక జరిగితే డెఫినెట్గా మేమే గెలుస్తాం. అది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. డెఫినెట్ గా బాల్కసుమన్ ఒక్కడు లేకుంటే వీళ్ళంతా భయపడతారు. కాబట్టి నయాన్నో భయాన్నో వీళ్ళని బెదిరించో అది చేసో ఇది చేసో ఏదో చేసి ఎన్నిక పెట్టుకుని ఒక డేట్ తీసుకొని ఏదైనా చేద్దాం అనేటటువంటి దాంట్లో మంత్రి గారు ఉన్నారు. కానీ నేను ఒకటి చెప్తా ఉన్నా, ఇప్పటికే నైతికంగా మేము గెలిచినట్టు, ఆయన ఓడిపోయినట్టే. రేపు ఏం చేసినా కూడా జనాలు చీత్తు అంటారు తప్ప హర్షించరు, మెచ్చుకోరు. అరే గెలిచిన సీట్లో కూర్చొని ఇవ్వాలి కానీ గెలవనున్న ఎట్లా కూర్చొని ఇస్తాం అనేది ఇప్పటికే రామకృష్ణాపూర్లో చర్చ జరుగుతుంది. అరే 14 మంది వీళ్ళు గెలిచిరు కదా, వీళ్ళు కూర్చోవాలి కదా సీట్ల, వీళ్ళని కూర్చొని ఇవ్వకుండా ఈ మంత్రి 7 సీట్లు గెలిచినోడు ఇదేం దౌర్జన్యం. అక్కడ చెన్నూరులో వాళ్ళు గెలిస్తే 11 సీట్లు కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే వాళ్ళు వదిలిపెట్టారు కదా, బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటలేరు కదా. మరి ఇక్కడ 22లో 14 సీట్లు వీళ్ళు గెలిచినప్పుడు వీళ్ళకి వదిలిపెట్టాలి కదా, ఇదేం పద్ధతి అని చెప్పి చీత్తు అని తిడుతున్నారు రామకృష్ణాపూర్ ప్రజలు. లెక్క ప్రకారం గెలిచిన వాళ్ళు సీట్లో కూర్చోవాలి. కానీ ఆయన మంత్రి గారు మరి నన్ను జైలుకు పంపించి ఏం చేస్తారో ఏందో. ప్రజాస్వామ్యంలో 4th ఎస్టేట్ మీరే, మీకు కూడా దండం పెట్టి అడుగుతున్నా. మీరు విలేకరులు, మీడియా మిత్రులు మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయర్రి, కాపాడు. డెఫినెట్గా మా పార్టీ అధిష్టానంతో మాట్లాడతాం, అగ్రనాయకత్వంతో మాట్లాడతాం. ఒకవేళ ఆయన జబర్దస్తీ చేసి వేరే రకంగా ఏమైనా చేస్తే ఏం చేయాలనేటటువంటి పార్టీ అగ్రనాయకత్వంతో మాట్లాడి మేము నిర్ణయం తీసుకుంటాం. కానీ నేను కోరేది ఏంటంటే మీరు కూడా పూర్తి స్థాయిలో మాకు సహకరించి పారదర్శకంగా ఇక్కడ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరిగేటట్టు కృషి చేయాలని కోరుతున్నా. నిన్న కూడా మన మంచిర్యాల అసొంటి చోటనే కార్పొరేషన్లోనే విలేకరులందరినీ లోపలికి పంపించారు. నిన్న మిమ్మల్ని విలేకరులను కూడా లోపలికి పంపించకుండా అన్యాయం చేశారు. అసలు ఎన్నడం ఉందా భయ్ గింత అన్యాయం ఈ ఏరియాలో? ఈ రౌడీజం గుండాయిజం అంతా ఆయన చేసుకుంటే మళ్ళీ బాల్కసుమన్ రౌడీ గుండా అంటారు. నేను ఏం చేయాలి, నేను ఎక్కడ రౌడీని ఎక్కడ గుండా అని. సో ఎవరు అసలు మాకు సంబంధమే లేదంటే వివేక్ వచ్చి పరామర్శించిన మాకు దెబ్బలు తాకిన వాళ్ళకు వాళ్ళు ఎవరు కూడా మాకు తెలియదు. అసలు నిజంగా తాకిందో లేదో తాకలేదో ఏందో తెలియదు. అదేమన్నా యాక్షనా డ్రామానా? నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడానికి, నన్ను జైల్లో పెట్టడానికి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు బ్రదర్? ఎస్హెచ్ఓ ఎవరో పోలీస్ ఆయన ఇచ్చింది కంప్లైంట్. దెబ్బ తాకింది ఎవరికన్నారు? ఎవరో పోలీస్ ఆయనకు అన్నారు. ఇది అంతా పోలీసు వాళ్ళ రాజ్యం, మ్యాచ్ ఫిక్సింగ్. అది దెబ్బ తాకిందా తాకలేదా? తాకితే బాధాకరం, నేను కూడా మనిషినే కాదంటలే, తాకితే బాధాకరం. కానీ రాయి ఎవరు వేసిరు? బాల్కసుమని మా వీడియో ఫుటేజ్ లిడి దిక్కున్నాడు, రాయేమో గడికి. అంటే నాకేమన్నా నా చేయి ఈడికి అక్కడికి పోయి ఆడికి లేచిందా రాయి? ఏమో అన్యాయం. ఇప్పుడు అదేదో సినిమాలో జోక్ ఉంటుంది, జూలై సినిమాలు అనుకుంటా, బ్రహ్మానందం దొంగతనం చేస్తాడు దొరికిపోతాడు. దొంగతనం చేయడం వీని హాబీ, దొరికిపోవడం వీనికి అలవాటు అన్నట్టుగా ఇక్కడ కూడా పోలీసు వాళ్ళు చేసేది కూడా చక్కగా చేస్తారు వీళ్ళకు. అరే పెట్టే కేసు అన్న చక్కగా పెట్టాలి కదా.
చూసే జనం ఏమనుకోవాలి, బాలకృష్ణ ఇటు దిక్కున్నాడు, రాయం అటుకెళ్ళి పడ్డది, దీంట్లో ఆ కానిస్టేబుల్ నువ్వు అంటున్న ఆ కానిస్టేబుల్ దెబ్బ తాకింది, బాలకృష్ణ రాయి సిరితే అని చెప్పి కేసు పెట్టేది అన్యాయం అని ప్రజలు అనుకుంటలేరు. ఇప్పుడు మీకు తెలియదా మీడియా మిత్రులకు ఆ వీడియో ఫుటేజ్ చూస్తే అర్థమవుతలేదా? సో అక్రమ కేసులు పెట్టి ఏదో నన్ను జైలుకు పంపేయాలని చూస్తున్నారు. నిజంగా మేము రాళ్ళు వేయలే, మమ్మల్ని కొట్టిందే పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసిర్రు. మా మీద రాళ్ళు అటువైపు నుంచి విసిరింది కాంగ్రెస్ వాళ్ళు. మేము రాళ్ల దాడి చేయలే, మేమేమీ చేయలే. మేము శాంతియుతమైనటువంటి పద్ధతిలో మా కార్యకర్తలంతా అడిగారు. మా కోవా లక్ష్మక్కను పంపించలే, మా బాలకృష్ణను పంపించలే, మంత్రి గారి కాన్వాయ్ 5-6 కార్లు ఎట్లా పోతాయని అడిగారు. తప్పేముంది దాంట్లో? లాఠీ చార్జ్ చేస్తారా, కొడతారా? సంపరాదురు మరి ఊకే మమ్మల్ని అందరినీ చంపేసి మరి వివేక్ నువ్వే ఉండరు అది ఏరియాలో ఊకే ఏంది కదా. ఎలక్షన్ కమిషన్ నుంచి రిప్లై వచ్చిందా? మీరు ఆల్రెడీ శాసనపల్లి అంశంలో ఫిర్యాదు చేసినామని చెప్పి కేటీఆర్ కూడా కలిసిందని ఈ అంశంలో ఏమైనా క్లారిటీ వచ్చిందా? నిన్న కేటీఆర్ గారు హరీష్ రావు గారు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కు మాట్లాడారు. సరే నేను కలెక్టర్ గారితో మాట్లాడి ఏం జరుగుతుందో తెలుసుకుంటా అని చెప్పి ఆమె అన్నది. ఆమె ఏం తెలుసుకుందో ఏందో మాకైతే ఇప్పటిదాకా తెలియదు. సో అందుకని వల్ల 4 గంటలకు సమయం తీసుకొని ఏం చెప్తారు ఎలక్షన్ కమిషన్ మీద మీరు ఏం చెప్తారు? ఇవాళ సాయంత్రం 4 గంటలకు మా వాళ్ళు కలుస్తున్నారు. మా పార్టీ బృందం కలుస్తుంది. 6 మహిళా కౌన్సిలర్లు మా పార్టీ బృందం ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఎన్నికల కమిషన్ కలుస్తుంది. అప్పుడు ఎన్నికల కమిషన్ రెస్పాన్స్ ఏందో అప్పుడు తెలుస్తుంది, అప్పుడు చెప్తాం. ప్రజలే లీడ్ చేస్తారు బీఆర్ఎస్ ను. ప్రజలు రామకృష్ణాపూర్ ప్రజలే లీడ్ చేస్తారు, చెన్నూరు నియోజకవర్గ ప్రజలే లీడ్ చేస్తారు, మంచిర్యాల జిల్లా ప్రజలే లీడ్ చేస్తారు. నేను లోపలికి పోతే 2 రోజులు అవుతా, 2-3 నెలలు పోతాను, నేను కొన్ని రోజులుగా మళ్ళా రానా 2 రోజులే ఎక్కువ రోజులే పెడతారు కావచ్చు, మళ్ళీ వస్తా కదా. 10 రోజులు పెడతారా, 15 రోజులు పెడతారా, 2 రోజులు పెడతారో తెలియదు, మళ్ళీ పోయి వస్తా కదా. ఏముంది ఏది అసలు వాళ్ళు పెట్టిన కేసు, ఆ ఎఫ్ఐఆర్, అదేంది సెక్షన్స్ అవి ఇవన్నీ తీసుకొస్తే మాట్లాడతాం కదా మేము. ఏంది ఏం కథ అడుగుతాం కదా పోలీసు వాళ్ళని. ఇక రాగానే తీసుకుపో అంటావా? అడుగుతాం కదా ఎందుకు పెట్టినావు కేసు, ఏం కేసు, మరి మా మీదనే పెట్టినావు, కాంగ్రెస్ మీద ఎందుకు పెట్టలేవు అంటాం కదా భయ్. తప్ప అడగద్దా ప్రజాస్వామ్యంలో? మరి అటు వాళ్ళు రాళ్ళేసిర్రు, ఇటు మీరు మమ్మల్ని కొట్టిర్రు, వాళ్ళు మా మీద రాళ్ళేసి మీరు మమ్మల్ని కొట్టి ఉల్టా కేసులు మా మీదనే పెట్టి మళ్ళీ నన్నే పట్టుకపోతానైతే ఏంది భయ్య అన్యాయం అని అడగద్దా? అడగనియ్యరా వివేక్ గారి రాజ్యంలో? అదే చెప్తున్నా కదా, నిన్న కంప్లైంట్ ఇవ్వడానికి రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ కు మా నాయకులు సుదర్శన్ గౌడ్ అన్న వీళ్ళంతా పోయినరు. 7-8 మంది సిపిఐ నాయకులు, రామడుగు లక్ష్మణ్ గారు వీళ్ళందరూ కలిసిపోతే బయట కానిస్టేబుల్ SHO గారు లేరండి, బయటకు పోయినరు. వీళ్ళకి డౌట్ వచ్చి ఒక మనిషిని పంపిస్తే కిటికీలకు వెళ్ళి చూస్తే ఆయన ఛాయ్ దాక్కుంటూ కూర్చున్నాడు. మరి అది ఛాయనా ఏందో నాకు తెలియదు, మా వాళ్ళు ఛాయ్ అని చెప్పి. ఓకే.